ఈరోజు మహాత్మా గాంధీ పేరుని తీసేసి జీ రామ్ జీ అంటే ఎక్కడైనా రాముని పేరు వచ్చేటట్టు, అంటే రాముని యొక్క భక్తులు మేమే తప్ప మిగతా వారి దేశంలో ఎవరు కూడా కాదన్నట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరికీ తెలుసు. నేను కోరుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, విభిన్న సంస్కృతులకు సంబంధమే కాంగ్రెస్ పార్టీ. అలాంటి భిన్నత్వంలో ఏకత్వ దేశంలో ఈరోజు మత రాజకీయాలు చేయడానికి, కుల రాజకీయాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతుంది. ఈ కుట్రని దేశవ్యాప్తంగా మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ముస్లింలను వేరు చేయడం, సిక్కుల్ని వేరు చేయడం, దళితులను వేరు చేయడం, ఆదివాసులను విభజించి పాలించే కార్యక్రమాన్ని దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. అదే కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం ఈరోజు సోనియా గాంధీ గారి కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని మీద పనికిరాని కేసులు పెట్టి మరి ఈడీ ద్వారా మొన్న సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు ఆ యొక్క కేసుని తిరస్కరించింది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి తెలవాలి. బూత్ నుంచి మొదలుకుంటే దేశం వరకు, ప్రతి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు తెలవాలనే ఆలోచనతో మరి పిలుపునివ్వడం అనేది జరిగింది. వాస్తవంగా ఏదైతే హెరాల్డ్ కేసు వేశారో, గతంలో ఉన్నటువంటి పత్రిక మీద ఏదో డబ్బులు కాజేశారు, డబ్బులు లేపారు, అవినీతి అక్రమాలు జరిగిననే ఆలోచనతో సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక వ్యక్తి ప్రైవేట్ కేసు వేస్తే దాన్ని పట్టుకొని ఊగిలాడితే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, ఇది ఏం అవసరం లేదన్నట్టు. ఈ యొక్క నిజాలు ప్రజలకు తెలవాలి. ఈరోజు రాహుల్ గాంధీ మీద, శ్రీమతి సోనియా గాంధీ మీద అన్యాయంగా కేసులు పెట్టారు, ఇది వాస్తవం కాదు, ఇది ప్రజలకు తెలియజేయాలనే ఆశతోటి ఈరోజు టీపీసీసీ పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. నేను ప్రజలందరినీ కూడా కోరుకుని ఉంటాయి, దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా విభిన్నమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అల్లకల్లోలు సృష్టించే ప్రయత్నాన్ని తీసుకొస్తుంది. ఎన్నికలు రాగానే సర్జికల్ స్ట్రైక్ అంటూ లేకపోతే ఉగ్రవాదాలు అనుకో రెచ్చగొట్టి ఈరోజు ఓట్లు పొందే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇలాంటి పరిణామాలను అందరూ కూడా పసిగట్టాలి, వ్యతిరేకించాలి. దేశంలోని పరిస్థితుల మీద మనం ఒకసారి ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు వేసినా, మరి సోనియా గాంధీ మీద ఎన్ని కేసులు వేసినా అవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుతోటి అందరూ కూడా అర్థమైపోయింది. ఇవన్నీ ఫేక్ కేసులు. ఈరోజు కక్ష సాధింపుల కోసం ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఈడీలు కావచ్చు, ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ అన్ని సంస్థలు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు మనం కక్ష సాధింపు చర్యల భాగంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మోదీ ప్రభుత్వం. కాబట్టి ఇది వాస్తవం కాదు. కాబట్టి మేము అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈరోజు మీడియా మిత్రుల కోసం ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ అక్కడ మాట్లాడే క్రమంలో అనేక విషయాలు మేము బయట మాట్లాడే పరిస్థితులు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు మేము అందరం కూడా వెళ్ళబోతున్నాం. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ముఖ్యంగా నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. నిర్మల్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి ప్రత్యేకమైన స్థానంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసుకొని ఈరోజు దళితుల మీద, బీసీల మీద, ఓసీల మీద, అదేవిధంగా మైనారిటీల మీద, ఆదివాసుల మీద భయభ్రాంతులు చేసి దాడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ సందర్భంలో నేను మాట్లాడో అవన్నీ కూడా బయటకు తీస్తా. తప్పకుండా అలాంటి వాళ్ళని తరిమి కొట్టడానికి మనం అందరం కూడా కుల మతాలకు అతీతంగా తరిమి కొట్టడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మీడియా మిత్రులు కావచ్చు, మిగతా సోదరులు కావచ్చు, అందరూ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.